టు న్యూ టీవీ తెలుగు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే రాష్ట్రంలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బాబు జగజీవన్ రావు భవన్ లో జరిగిన గురుకుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను పాలకులుగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు, చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది అని సీఎం అన్నారు. సమాజంలో నెలకొన్న రుగ్మతలు, అసమానతలను నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కోటిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే వారు చదువుకునే పరిసరాలు, మౌలిక సదుపాయాలు కూడా అంతే ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు. 89% గ్రూప్ 1 పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యారు. ఇవాళ నోటి కాడికొచ్చిన ముద్దను ఎవడో కింద పడేసి మట్టి పాలు చేస్తే ఆ తల్లిదండ్రుల దుఃఖం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ 563 మంది గురించి నేను మాట్లాడతలేదు. పరీక్షలు రాసిన వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఎత్తుకుందామనే సందర్భంలో ఈ ఉన్న పరీక్షల ఫలితాలను వాయిదా పెట్టడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ఆశ, ఏమన్నా మళ్ళీ పరీక్షలు వస్తాయో, ఇవి రద్దవుతాయో, మళ్ళీ చదవాలేం. మళ్ళీ చదవాలంటే ఇప్పుడు నేను ఎక్కడికో పోతే మళ్ళీ వెనకొచ్చి చదువుకోవాలన్నా లేదా? త్రిశంకు స్వర్గంలో ఈరోజు మళ్ళీ 5 లక్షల మంది నిరుద్యోగ యువకులను గతంలో 10 సంవత్సరాలు పరీక్షను నిర్వహించని పార్టీలు ఈరోజు ఈ కేసులు వేసి ఈ విద్యార్థులను ఇరుక్కున పెడుతున్నాయి. 2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదు. 15 సంవత్సరాలైంది గ్రూప్ 1లు. ఆయల్ల గ్రూప్ 1 రాద్దాం అనుకున్నోడు ఇవాళ 15 ఏళ్ళ వరకు పరీక్షలు పెట్టలేదంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇదొక సోషల్ ఇష్యూ కింద మారుతున్నది, సామాజిక సమస్య కింద మారుతున్నది. ఇట్లాంటి వాళ్ళను మీరు విద్యార్థులు అందరూ నిశ్చితంగా గమనించాలి. ఇలాంటి వాళ్ళను ఎక్కడైనా ఎదురుపడితే అడగాలి, ఎందుకయ్యా మా ఉద్యోగాలకు అడ్డం పడుతున్నారు? ఎవరైనా వాళ్ళ ఎన్నికలు ఒక 6 నెలలు ఆగుతారా? వాళ్ళ ఇంట్లో ఓడిపోతే 6 నెలలు కూడా ఒక్కరికి కూడా ఆపకుండా ఉద్యోగాలు ఎంబడెంబడే ఇచ్చారు. కానీ మన పిల్లల ఉద్యోగాలకు వచ్చేటప్పటికి వాళ్ళకు ప్రతిదీ రాజకీయమే. అందుకే ఈరోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజాపాలనకు దొరల పాలనకు. ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు, అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు. అందుకే మీ మధ్యలో ఉండాలి, మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఇదే కాదు, సివిల్స్ గతంలో మన దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు సెలెక్ట్ తక్కువ అయ్యేవాళ్ళు. ఎందుకంటే కోచింగ్కి వెళ్ళాలంటే ఢిల్లీకి వెళ్ళాలనో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా ఉండే. మన దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు లిమిటెడ్. అందుకే బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సింగరేణి సంస్థ నుంచి సివిల్స్కు ప్రిలిమ్స్ పాస్ అయినా, మెయిన్స్ పాస్ అయినా వాళ్ళ ఫీజుల కోసం ప్రోత్సాహకం అందించాలని రాజీవ్ అభయ హస్తం కింద వాళ్లకు లక్ష రూపాయలు మొదటి విడత, రెండోసారి ₹1,00,000 ఇస్తే ఈరోజు చాలామంది మన గిరిజనులు, మన బీసీల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు క్లియర్ చేసింది. ఆ పిల్లలు కలవడానికి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అరే మన పిల్లలు సాధించారు. మన రాష్ట్రానికి వచ్చినా రాకపోయినా ఏ రాష్ట్రంలో అయినా ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ నా సూచన ఒక్కటే, మీరు జీవితంలో తొలి మెట్టు ఎక్కబోతున్నారు. ఇప్పుడు ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, లైఫ్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది, రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీయో లేకపోతే ఇంజనీరింగో లేకపోతే డాక్టర్లు పోయినప్పుడు ఇవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. కానీ జీవితంలో 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు నిబద్ధతతోని కష్టపడి చదువుకొని
కెరీర్లో రాణిస్తే ఆ తర్వాత 40-50 సంవత్సరాలు ఈ సమాజంలో గౌరవంతో బ్రతకొచ్చు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది మొదటి 25 సంవత్సరాలు కష్టపడితే. ఈ మొదటి 25 సంవత్సరాలలో 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అత్యంత కీలకమైన సమయం. ఇప్పుడు మీరున్న వయసు. ఎన్నో రకాల ఊహాలోకాల్లో తిరుగుతుంటాం. ఎన్నో రకాల అట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆ అట్రాక్షన్స్లో పడి లైఫ్లో మనము డీవియేట్ చేసి వేరే దారిలోకి పోతే ఆ తర్వాత బతికినంత కాలం దుఃఖంతోనే బతకాలి. 25 ఏళ్ళ లోపల మీరు లైఫ్లో సెటిల్ అయితే మనం 70-75 సంవత్సరాలు ఒకవేళ బతికినాం అంటే 50 సంవత్సరాల ఆత్మగౌరవంతో సమాజం మనల్ని గొప్పగా గౌరవిస్తూ ఉంటుంది. మనం జీవితంలో రాణించవచ్చు. మన తల్లిదండ్రులు మా పిల్లోడు డాక్టర్ అను, ఇంజనీర్ అను గర్వంగా గ్రామంలో చెప్పుకుంటే అది ఒక గొప్ప అనుభూతి. కానీ మొదటి 25 సంవత్సరాలు, ముఖ్యంగా 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వయసులో తప్పుదారి పడితే ఆ తర్వాత జీవితాంతం తల్లిదండ్రులు కూడా తలదించుకునే పరిస్థితి. మన కన్న తల్లిదండ్రులకు, మనం పెరిగిన గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు కష్టపడండి. మీలో టాలెంట్ ఉంది, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ ఉన్న వేదిక మీదకి వచ్చిన పిల్లల్ని చూస్తే మాకు సర్ప్రైజ్. మేము చదువుకుంటాం, మాకు అంత కాన్ఫిడెన్స్ కానీ మాకు అట్లాంటి అవకాశం కానీ ఎప్పుడు రాలే.